అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో 37వ శ్లోకం. అర్జున ఉవాచ ఆయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కృష్ణ, నీవు చెప్పిందంతా బాగానే ఉంది. వైరాగ్యము అభ్యాసములతో మనసును స్వాధీనం చేసుకోవచ్చు అన్నావు. ఒకడు బాగా శ్రద్ధతో యోగం చేస్తున్నాడు అనుకుందాం, కానీ అతడి మనసు అతడి స్వాధీనంలో లేదు. అటువంటి వాడు ఏదో కారణం చేత మనస్సు చలించి తాను చేస్తున్న యోగమును మధ్యలో ఆపేసినా, ఒకవేళ ఏదో కారణం చేత మరణించినా, ఆ యోగ సిద్ధిని పొందలేకపోతే అతడి పరిస్థితి ఏమిటి? అతడికి ఎటువంటి గతులు కలుగుతాయి? ఏ లోకాలకు వెళ్తాడు? కొంచెం వివరంగా చెప్పు అని అడిగాడు అర్జునుడు. మనకు యోగం చేయాలనే శ్రద్ధ, భక్తి, కోరిక ఉంటే చాలదు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కూడా ఉండాలి. దానికి ఈ సాధన అంతా. కాకపోతే అర్జునుడి సందేహం ఏంటంటే, ఈ మనోనిగ్రహం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం మనోనిగ్రహం పాటించి ఏదో కారణం చేత విచలితుడైతే, అంటే జారిపోతే వాడి గతి ఏమిటి? అలా కాకుండా యోగం చేస్తూ మధ్యలో ఏ కారణం చేతైనా మరణిస్తే వాడి గతి ఏమిటి? అప్పటిదాకా వాడు చేసిన సాధనంతా వృధా అవుతుందా? అలా ఏ జన్మలో చేసిన సాధన ఆ జన్మకే పరిమితం అవుతుంటే ఇక సాధన చేయడం ఎందుకు? పరిపూర్ణత్వం సిద్ధించడానికి ఒక జన్మకాలం చాలదు కదా అని ప్రశ్న పరంపరను కురిపించాడు అర్జునుడు.